సార్ నమస్తే సార్. నమస్కారము సార్, ఏంది పరిస్థితి? మీటింగ్ల మీద మీటింగ్లు, పిఎస్సి మీటింగ్లు, ఇది మీ పార్టీలోనే ఇంకా సర్దుబాటు కాలేదు, దాంతో హుజురాబాద్ దెబ్బ భారీగా పడింది. ఎప్పుడు కోలుకుంటారు? చూడండి అమ్మా, మా పార్టీలో మీటింగ్లు పెట్టుకొని ఏ, ఏ, సమీక్ష చేస్తూ ఉంటే, సమస్యల మీద మాట్లాడే అవకాశం తీసుకుంటూ ఉంటే, మీరేదో మీ పార్టీలే మాట్లాడుకుంటున్నారు అనే మాట మంచిదమ్మా? పార్టీలు దేనికి? ప్రజల సమస్యల మీద ప్రాంతాల బయటికి అట్లా మీరు బిల్డప్ ఇస్తున్నారు, సమస్యల మీద మాట్లాడుతున్నామని, కానీ లోపల మాత్రం మీకే పొసుగుత లేదు. అందువల్లనే అంటే ఒక మంచి క్యాండిడేట్ నిలబెట్టకపోవడం వల్లనే హుజురాబాద్ లో ఎలక్షన్ గివ్ అప్ చేశారు. ఎలక్షన్ కు తర్వాత వద్దాం, సెకండ్ మాట్లాడుతాను. మాకు మేమే ఏమో అనుకుంటూ నటిస్తున్నామని మీరు అనుకుంటే ఈ దేశం ఈ స్థాయిలో ఉండేదా తల్లి? ఇది కాంగ్రెస్ పార్టీ. ఎటువంటి పార్టీ? స్వాతంత్రం కోసం, స్వాతంత్ర పోరాటంతో పాటు అస్పృశ్యత నివారణ, సమాజంలో ఉన్న అసమానత తగ్గించేందుకు, బడుగు వర్గాల మీద ఉన్న దీన్ని వాళ్ళకి ఆత్మగౌరవం పెంచడానికి, సమాజంలో కలపడానికి ఒక ఉద్యమంగా స్వాతంత్ర పోరాటం ఏ రకంగా అయితే చేసినామో అస్పృశ్యత నివారణ కూడా చేసిన పార్టీని మీరు రకంగా ఒక ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఇలా మాట్లాడితే మంచిదాము? మీరు ప్రజాస్వామ్యంలో నాలుగొస్తాము. సరే, you have every right to ask anything or say anything, but I have every right to defend or otherwise give my opinion. It's not proper. కొత్త కమిటీలు, కొత్త జోషు అనుకుంటున్న నేపథ్యంలో, అంటే నా పర్సెప్షన్లో నేను మాట్లాడలేను, అంటే ఏం జరుగుతుంది పబ్లిక్ పర్సెప్షన్లోనే అంటే మీరు పబ్లిక్ పర్సెప్షన్ అలా ఉందనుకుంటే మీరు రాజకీయంలో ఎందుకు రావలేదు? మీరెందుకు ముఖ్యమంత్రి గారు? మీరెందుకు ప్రధానమంత్రి? ఎట్లయితే ఇంత పైసలు ఉంటే గిట్ల టికెట్లు కొనుడు, ఈ పైసలు ఖర్చు పెట్టుడు అవుతుందా? అటువంటిప్పుడు ఆ మాట మాట్లాడకండి. పబ్లిక్ పర్సెప్షన్ తోటి మాట్లాడుతున్నాం అనే మాట కరెక్ట్ కాదు. పబ్లిక్ పర్సెప్షన్స్ మారుతూ ఉంటాయి సమయానికి. అందుకోసం అంటే మీరు ఇంతకాలము, అంటే మీరు ఇందాక మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ లేనిదే ఇన్నాళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఎంతకాలం ఉన్నారు, ఇవి ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం, చెప్పుకొస్తూనే ఉన్నారు. కాకపోతే ఇదే కాన్ఫిడెంట్తోనే ఉన్నారు, ఎట్లాగైనా ప్రజలు మమ్మల్ని ఇంకా ఎన్నేళ్ళకైనా సరే మమ్మల్ని గెలిపిస్తారని దాంతో కొంత వెనకబడిపోతున్నారు అనుకోవచ్చా? మీ మాటలే కొద్దిగా సరిగ్గా లేవమ్మా. వాస్తవాలు చెప్పండి అంటే బాగుంటుంది, కానీ ఓకే వెనకబడిపోతున్నామని, లేకపోతే ఎప్పటికైనా వస్తామని ఈ మాటలు ఏం 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 గుర్తు చేస్తాయి? యు ఆర్ డిటర్మిన్డ్, యువర్ పర్సెప్షన్ ఇస్ టోటలీ అగెయిన్స్ట్ కాంగ్రెస్. దట్ షుడ్ నాట్ బి. యూ మస్ట్ బి ఇంపార్షియల్. You must be judging things as they develop. That's why. Okay, I'm sorry, I have to say this. No. But at the same time, హుజురాబాద్ ఎలక్షన్లో చాలా ఘోరంగా తక్కువ వచ్చాయి, కాదనేది కాదు, మేము ఒప్పుకుంటున్నాం. కానీ పార్టీ పరిస్థితులను చక్కబెట్టడానికి, అన్ని వర్గాలను కలుపుకోవడానికి చేసే ఏ ప్రయత్నంలో భాగంగా సమావేశాలు పెడతాం, చర్చిస్తాం, అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇవాళ కొత్తగా ఏమేం 10 ఏళ్ళు 91 నుంచి 95, 96 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తర్వాత లేదు కదా, 2004లోనే వచ్చాం కదా. అంటే 8 సంవత్సరాలు ఉన్నామో లేదా? మధ్య మధ్యన విపి సింగ్ గారు వచ్చారు, చరణ్ సింగ్ గారు వచ్చారు, చంద్రశేఖర్ గారు వచ్చారు, ఇంకా వచ్చారు, కాదనేది లేదు. మన దేవగౌడ వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో. అంత మాత్రం చేత కాంగ్రెస్ ఊడ్చుకుపోయినట్టు మాట్లాడితే ఎట్లా? రాజకీయాల్లో పర్సెప్షన్స్, పీపులు, అవసరాలు, అవకాశాలు. ఒక్క మాట మీరు ఇంత అంటున్నారు కదా హుజురాబాద్ గురించి. బీజేపీ పార్టీ ఈ ఎన్నికల్లో రామజన్మభూమి పేరు తెచ్చిందా? జై శ్రీరామ్ అని అన్నారా? లేకపోతే 370 పెట్టినామన్నారా? లేకపోతే మోడీ గారు చేసిన ఘనకార్యాలన్నీ ప్రజల ముందు పెట్టారా? ఇది వాస్తవం కదా? టీఆర్ఎస్ ఏమైనా బీజేపీని నిందించడం తప్ప తానేమన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టిందని చెప్పిందా? లేకుంటే తాను చేసే దాంట్లో అవినీతి లేదని చెప్పిందా? వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద అంటే దీన్ని ఏమంటారు, కాంటెంపరీ పాలిటిక్స్లో ఇలా జరుగుతున్నది. దీన్ని అధిగమించడానికి ఏ ఉద్దేశంతో అయితే మనం స్వాతంత్రం తీసుకొచ్చాము, ఏ లక్ష్యంతో అయితే ప్రజాస్వామ్యం పునాదుల మీద ఈ దేశం నిలబడాలని అనుకున్నామో, వాటిని బలపరిచేందుకు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని 2 చేతుల దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఎమ్ బికమింగ్ ఎమోషనల్ అమ్మా, కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, ఆవేదన ఉంది, బీపీ పెరుగుతున్నది. మై బీపీ ఈజ్ ఆఫ్ బికాస్ ఐఎమ్ సో కమిటెడ్ ఫర్ డెమోక్రసీ. ఐఎమ్ కమిటెడ్ ఫర్ మత సహనం.
I have been born and brought up to understand this philosophy. So today it is not there. Is it not our duty? Every one of our duty is to see that the democracy prevails and government is for the good of the people, not for retaining power, not to come to the power. వస్తాయి పోతాయి. ఓ రాజులు ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు. ఇక్కడ వేరే ప్రభుత్వాలు రాలేదా? రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడం లేదా? దేశంలో ప్రభుత్వాలు మారినాయి కదా. అంత మాత్రం చేత మారినంత మాత్రాన వాళ్ళు ఏదో గొప్పని, అంతకుముందు చేసిన వాళ్ళంత పిచ్చోళ్ళని, ఏం చేయలేదని అనుకోవడం మంచిది కాదు కదా. దయచేసి ఈ రకమైన ఆలోచనలు ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్ గ్రౌండ్ నుంచి అప్పటి నుంచి చూసుకుంటే గ్రౌండ్లో ఇద్దరే కనబడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కేంద్రం నుంచి సేమ్ ఒక ఆట అనుకోండి, గేమ్ ఏమన్నా వారి విషయంలో ఇక్కడ కూడా మళ్ళీ ఇద్దరి మధ్యలో నడుస్తుంది. అంటే ఇక్కడ హైలైట్ అయ్యి అంటే పబ్లిక్ చూడడానికి ఏం కనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు అంటే అది వాళ్ళు కొనొద్దని వీళ్ళు వేయమని ఇదే జరుగుతుంది కదా. ఇప్పుడు కూడా అదే వాళ్ళే ధర్నా చౌకాడ వాళ్ళు చేసుడు ప్రభుత్వం, మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఇదంతా జరుగుతున్న పరిణామంలో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? మొదటిసారి అబ్బో సెంటిమెంట్ కదా, తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, వీడు పిచ్చోడు, వీడు ఎర్రోడు, వీడు దోపిడీదారు, వీని మీద మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పడం వల్ల కొంతమంది మా దిక్కు తిరుగుతారు అనుకున్నారు. ఇద్దరు కలిసి ప్రజల అవసరాలను, ప్రాంత అవసరాలను శాశ్వత ప్రాతిపదికన చేసే కార్యక్రమాలు చేయట్లేదనేది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. మీ సిద్ధాంతం ఏమిటి? మీరు ఎన్నికల్లో చెప్పింది ఏంటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? దీని పర్యవసానం మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ఒక లాజికల్గా, ఒక సిస్టమేటిక్గా మనం వేరే కోణంలో పెట్టి ప్రజలను మభ్యపెట్టాల్సిన అవసరం లేకుండా మేము మొదటి నుంచి అంటున్నాం. ఎన్నికల ముందు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాం. దేనికండి? ప్రజలకు ఏం చేస్తామని చెప్పడానికి. ప్రజలు ఇది గుర్తించాలని చెప్పి ప్రజలకు గతంలో చేసింది చెప్తాం, అంతే కదా. కానీ కొన్ని సందర్భాలలో చెప్పింది పోతుంది, చేసింది పోతుంది. స్థానికంగా ఉండే సానుభూతి, సెంటిమెంట్ తోటి ఫలితాలు కనబడతా ఉన్నాయి. ఇది వల్ల కాదు, మొదటి నుంచి కూడా రాజకీయాల్లో మొదటి నుంచి ఉంది. ఆ సానుభూతి పవనమే ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వర్సెస్ ఈటెల రాజేందర్ అయింది. ఒక బీసీ నాయకుడు, పార్టీలో పనిచేసిన అతను ఇన్ని సంవత్సరాలు, ఆయనను తీసి అవినీతిపరుడని, ఆయన మీద ఇష్టం లేకపోతే ఆయన అవినీతిపరుడు, ఆయన మీద ఎంక్వైరీలు ఓకే చేశావు. కానీ నీ చరిత్ర ఏమిటి కేసీఆర్? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దొంగ పాస్పోర్ట్లు కాదా? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈడీ కేసులు రాలేదా? సహారా కేసులకు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు కదా. 2014 ఏప్రిల్ 14న సిబిఐ కోర్టు ఛార్జ్షీట్ పని చేపించిపోయింది కదా. ఒక దొంగే ఇంకో దొంగను దొంగ అంటున్నాడు. ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు గుర్తిస్తారు, కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుంది. అందుకోసం విషయాల మీద కాకుండా ఆ స్థానికంగా ఉండే అంశాల మీద దృష్టి మరల్చడానికి ఒకరికంటే ఒకరు గొప్ప అనుకొని మేమే మంచి వాళ్ళం అని చెప్పుకునేటువంటి రీతిలో మతము, స్థానికత్వం, సానుభూతి, ఇంకా పద వివరణాలు తెలియదు, వర్గాల దిస్తీ ఇవి పనిచేస్తుంటాయి అప్పుడప్పుడు. కానీ ఇవన్నీ మటుమాయం కాలేదా? ఇందిరాగాంధీ 1977లో సరే ఎమర్జెన్సీ గురించి వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, కాదనలేదు. కానీ ఈ దేశంలో 2.5 సంవత్సరాలలో మళ్ళీ తిరిగే ఆమెను మీరు తప్ప ఈ దేశానికి గత్యంతరం లేదని రుజువు చేయలేదా? కొన్ని పొరపాట్లు జరగవచ్చు, దాని మీద చర్చించుకోవాలా, దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం. కానీ గెలిస్తే అమ్ముడు పోతారు అనే మాటని ఇంకా ప్రజల్లో నుంచి తీసివేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ఒకటి. రెండవది ఒకటి బీజేపీ దాన్ని చాలా స్ట్రాంగ్గా వాళ్ళ మైండ్లో అంటే పబ్లిక్ మైండ్లో నాటే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీని నుంచి ఎట్లా చూడండి అమ్మా, మనిషి మానవుడు అనేవాడు సబ్జెక్ట్ టు సో మెనీ థింగ్స్. రాజకీయాల్లో కూడా జరుగుతుంది. ఈనాటి రాజకీయాల్లో ఆ ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో కొంత పనిచేస్తాయి. మన ఇంట్లోనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటారా? మీరు చెప్పండి, ఎంత కొట్లాడుకుంటారు ఆస్తుల గురించి? కొట్లాడతారా లేదా? ఏమాత్రం తేడా రాకున్నా కొట్లాడతారా లేదా? అందుకోవడం మానవీయ మానవత్వం ఎట్లా వచ్చింది, హిస్టరీ ఏంటి, దీంట్లో ఈ రాజకీయాలు ఎలా చూస్తున్నాయి అని ఆలోచించి విశ్లేషణ చేసి దానికి పర్యవసానంగా మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ భుజాల మీదుకుంది. అందుకే మా ఎన్నికల మేనిఫెస్టోలో కానీ గత ప్రభుత్వంలో మేము చేసిన పనుల మీద కానీ చర్చకు రమ్మంటే ఎవరైనా వస్తారా? అవును, మోడీ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? చాలా చెప్పారు. ఇప్పుడు చెప్తే మళ్ళీ అవే చెప్తున్నాయని అనుకుంటారు వాళ్ళు కూడా, ఏది జనం కూడా.
ఇది మామూలే కదా మేమంతా విన్నాం కదా అనుకుంటారు. అంటే వాళ్ళకు ఆ విశ్లేషణకు ఆ లోతు అధ్యయనానికి సమయం కానీ లేకపోతే ఓపిక కానీ కొన్ని సందర్భాల్లో ఉండదు. బట్ ఎట్ వన్ టైమ్ ద బబుల్ బర్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ పాలిటిక్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇన్ ది వరల్డ్. వాట్ హ్యాపెన్ ట్రంప్? వాట్ మోడీ సెడ్? హ్యాస్ హీ బీన్ రీఎలెక్టెడ్? దట్స్ అమెరికన్ ఎలక్షన్ ఐఎమ్ సేయింగ్. ఇండియాలో కూడా జరిగింది అట్లా. అందుకోసం ఎన్నికల ఫలితాలతోటి మనం ఊహించుకొని ఈ పార్టీ చాలా గొప్పగా చేసింది, ఆ పార్టీ గొప్ప, ఓకే ఎన్నికల ఫలితాలు మార్పులు ఉంటాయి. కానీ దానికి ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర ప్రభుత్వ ఎన్నికల విధానానికి అనుబంధంగా కార్యక్రమాలు ఏదండి క్యాంపెయిన్ జరుగుతుందా? ఎవరైనా అంటే నేను అంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఆ సందర్భంలో దీన్ని అధిగమించడానికి చేయాల్సిన స్ట్రాటజీలు రాజకీయ పార్టీగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎస్, ప్రలోభాలకు వెళ్తారనే భయం ఉంది. గతంలో పోయినారు, మా కాంగ్రెస్ వైపు కూడా వచ్చారు. మేము ప్రలోభాలు పెడితే వచ్చారా, వాళ్ళు వచ్చారా, దట్స్ ఎ డిబేటబుల్ అగైన్. ఎందుకంటే వై షుడ్ నాట్ టాక్ వన్ సైడ్. అందుకోసం ఈ కలయికలు దీనికి అందుకే పార్టీ మార్పుడికి ఒక మనం రాజ్యాంగబద్ధంగా ఒక తీసుకొచ్చాం. దానికి సవరణ అవసరం అని నేను 5 ఏళ్ల కింద సూచించాను. ఏమిటి? ఈ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పార్టీలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు తమ వాళ్ళ చేత ఆలస్యంగా చేయడం, పరిశీలించకపోవడం, నోటీసులు ఇవ్వకపోవడం, తుది నిర్ణయాలు స్పీకర్ది అని చెప్పడం వల్ల స్పీకర్లు కూడా హ్యూమన్ బీయింగ్స్, దే హ్యావ్ సబ్స్క్రైబ్ టు ఏ పర్టికులర్ పార్టీ. They are supposed to be independent and impartial. Does it happen? It's theory. It's not happening after this law has come. So what I suggested is it should not be. The ultimate authority, if there is an appeal, there must be about 3 or 4 countryలో ఉన్న స్పీకర్స్ ఒక కమిటీ వేయాలి. అది మళ్ళీ పార్లమెంటు పరిధి లోపల పార్లమెంట్ స్పీకర్ దానికి ఇది చేయాలి. అది కూడా మళ్ళీ మానవుల కోలకే వస్తుంది. దీనికంటే ఉన్న సిట్టింగ్ జడ్జిలు కానీ సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరైనా లేకపోతే రిటైర్డ్ వాళ్ళకైనా అలా వేస్తే మన రాజ్యాంగం, మనం ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని సవరించి ఇటువంటి చట్టాలు తీసుకొచ్చామో ఆ చట్టాల అమలు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ప్రలోభాలకు లోను కాకుండా ఎవరైతే నిర్ణయించే వాళ్ళు ఉన్నారో లోను కాకుండా జరుగుతుంది. అందుకే ఈ చట్ట సవరణ అవసరమని అందరికంటే మొదలు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మాట్లాడిన నేను ఎందుకు చూస్తున్నాం. ఈ పరివర్తన రావాల్సిన అవసరం ఉంది, ఈ అమెండ్మెంట్స్ రావాల్సిన అవసరం ఉంది. సరే మొదలు చేసాం మంచి ఉద్దేశంతో చాలా చట్టాలు చేసాం. అప్పుడప్పుడు మనం సవరణ చేస్తాం. రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించలేదు? మన అవసరాల గురించి, ప్రాంతాల ప్రత్యేకతల గురించి అంతే. ఎస్, ఆఫ్ కోర్స్. వి షుడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్. వి షుడ్ నాట్ మనిషి అనేవాడు ప్రలోభపడడు అని అనుకునేది ఉంటుందా? సత్యము పలుకోవాలను ఎవరైనా కాదంటారా? సత్యం పలుకుతున్నారా అంతా 100కి 100 వాళ్ళు? అందుకే కదా వ్యవస్థ అంతా, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఎంక్వైరీ సంస్థలు ఎందుకు? సరే హుజూరాబాద్ ఎలక్షన్ అయిపోయింది, బాగా ట్రెండింగ్లో ఉండింది. 2 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కొంచెం ఆసక్తికరంగా చూసారు తెలుగు వాళ్ళందరూ. మళ్ళీ వేములవాడ నిజంగా ఉప ఎన్నిక వస్తుందా? అయిపోయిందా? ఉప ఎన్నిక వస్తుందా? వచ్చుడో రాదో తెలియదు, కానీ అప్పుడే బీజేపీ వాళ్ళ ఖాతాలోకి వేసుకోవడానికి సర్వాంగం సిద్ధం చేసుకున్న లెవెల్లో కనిపిస్తుంది. అసలు ఫస్ట్ వచ్చే అవకాశం ఉందా లేదా? మీరు ఒక సీనియర్ లీడర్ ఒకటి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఇక్కడ ఇది ఆ పర్టికులర్ శాసనసభ్యుడి మీద వచ్చిన ఇది చట్టబద్ధంగా నిర్ణయాలు చేసినప్పుడు బయటపడుతుంది. అంతే కదా. ఇది ఊహగానం. చేయాల్సిన అవసరం ఉందని మీరంటారు, నేనంటాను. ఆలస్యం ఎందుకు జరుగుతున్నది మీకు తెలుసు, నాకు తెలుసు, దేవునికే తెలియాలని నేను అన్నా. అంటే ఇది చెప్తున్నా, చట్టబద్ధంగా జరిగే ముందు రాజీనామా చేయించే అవకాశాలు ఉంటాయంటారా? ఇక అది అన్ని ఊహగానలే. దానికి నేను ఎట్లా చెప్తాను? వాళ్ళు ఆల్రెడీ క్యాండిడేట్లను కూడా డిసైడ్ చేసుకొని ఉన్నారు బీజేపీ పార్టీ. ఏమంటారు అదేదో కాదు నిద్రలేసిన ఎవరో ఇట్లా అనేది పరిగెడుతుంటుంది. ఎంత దూరం పరిగెడుతుంది? మొన్న ఒక గెలుపు వచ్చింది. గెలుపులో అంతకుముందు ఓట్లు ఎన్ని పడ్డాయో తెలుసు కదా మనకు. పోయినసారి బీజేపీకి
ఇప్పుడు అంతా మేమే చేసినాం అంటారు. నేను అందుకే మొదలే చెప్పాను, ఏం చెప్తే మీకు ఓట్లు పడ్డాయో చెప్పగలుగుతారా మీరు? మీ వల్ల ఆ వ్యక్తి యొక్క సానుభూతి, బేసికలీ సానుభూతి వర్సెస్ టీఆర్ఎస్ డిక్టేటర్ కేసీఆర్. That's what it is. Irrespective of political parties, irrespective of affiliations of the individuals, earlier and today, they have done it. In spite of, so many, వాళ్ళు ఏమంటాం, మన ప్రలోభాలు కొన్ని వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. చట్టబద్ధంగా చేయాల్సిన దాంట్లో అన్ని పార్టీలు చేస్తాయనేది మనకు. కానీ వేముల వాళ్ళు కూడా అప్పుడే వాళ్ళు ఒక హైప్లో ఉంచే క్రియేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. రాజకీయ ఎత్తుగడరు కదమ్మా, రాజకీయ ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కూడా గెలుస్తాం. తర్వాత ఆయన ఎవరో రిజైన్ చేస్తారంటే అది కూడా గెలుస్తాం. ఇంకా కాంగ్రెస్ లేదు అని చెప్పడానికి ఇది దీని తర్వాత ఇమీడియట్లీ వచ్చేది మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారు. అది కూడా మాదే, ఇవన్నీ మావే. నేను రఘునందన్ రావు నేను 5 తీసుకొస్తాను, స్పీకర్ మాట ఇచ్చిన, 3 తెచ్చినా ఇంకో 2 తీసుకోబోతారు. అందుకే నాగార్జున సాగర్లో 48-50 వేల ఓట్లున్న ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి ఒక చదువుకున్న ట్రైబల్ క్యాండిడేట్ని పెడితే ఎన్ని ఓట్లు పడ్డాయో తెలియదా? సాధ్యమవుతుందా? ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాలలో ఉండే రాజకీయ పరిస్థితులు, సానుభూతి, సెంటిమెంటు కొంతగా ఎక్కువ పనిచేస్తుంది. అంత మాత్రం చేత పరిగెడతారా? నువ్వు దుబ్బాక ఆయన ఎలా గెలిచాడు? 3 సార్లు ఓడిపోయాడు అక్కడ. ఒకసారి పార్లమెంట్ అనుకుంటాను, నాకు తెలిసినంత మటుకు, అది కూడా ఓడిపోయాడు. అయ్యో ఇన్నిసార్లు తిరిగాడే. మనిషి, మానవుడు, ఒక సానుభూతి. అంతేకాని మరి అక్కడ గెలిచిన వాళ్ళు నాగార్జున సాగర్లో ఇంత దారుణంగా ఎందుకు పోయింది? ఆ ప్రశ్న మీరు ఎప్పుడు వేయరే మీడియాలో? వేసుంటారు, మీరు వేసుంటారు, బట్ మీడియాలో రాదే. 8 ఏళ్ల కింద ఉన్న మీడియా, ఈరోజు మీడియా ఒకటే అంటారా? అంటే నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, అది వేరే ఉద్దేశం లేదు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించాలన్న ఉద్దేశంతో కాదు, సో వాళ్ళొక జోష్ తోటి, అంటే కేసీఆర్ని ఎవరిని ఢీ కొట్టాలనే దాంట్లోనే ఇంకా గేమింగ్ జరుగుతుంది కదా. వాళ్ళేమో మేము ఆల్టర్నేటివ్ అంటున్నారు, మీరు అంటున్నారు. సో ఏంది మరి ఈ లొల్లిలో ఎవరు ముందున్నారు అంటున్నారు? ఉంటుంది. ఎన్నికల్లో ఏం చెప్పారు మోడీ గారు? 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షలు ఒక్కొక్కరికి, నల్లధనం లేదు. ఏదన్నా ఎన్నడన్నా ఎప్పుడన్నా ఆ విషయం వచ్చిందా ప్రజల్లోకి? ముందుకి చెప్పారా? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఎక్కడున్నా, డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాలు ఎక్కడుంది? దళిత ముఖ్యమంత్రి ఏమైంది? ప్రాసెస్లో ఉంది. మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను ప్రతి ప్రెస్ మీట్ చూస్తాను, వెంటనే మళ్ళీ మాట్లాడతారు కౌంటర్, వాస్తవాలు ఏంది అనేది. అయితే అవును చేయలేదంటాడు. అంటే నీ ఇష్టమా చెప్పడం? దేనికి? ప్రజలకు ఒక మాట చేయలేదు, అందుకే సెకండ్ టైం నన్ను అంతగా. సెకండ్ టైం అవును, మోడీ గారు కూడా వచ్చారు. గెలిచినంత మాత్రాన అయిపోయిందా? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించాలన్న ఉద్దేశంతో కాదు, సో వాళ్ళొక జోష్ తోటి, అంటే కేసీఆర్ని ఎవరిని ఢీ కొట్టాలనే దాంట్లోనే ఇంకా గేమింగ్ జరుగుతుంది కదా. వాళ్ళేమో మేము ఆల్టర్నేటివ్ అంటున్నారు, మీరు అంటున్నారు. సో ఏంది మరి ఈ లొల్లిలో ఎవరు ముందున్నారు అంటున్నారు? ఉంటుంది. ఎన్నికల్లో ఏం చెప్పారు మోడీ గారు? 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షలు ఒక్కొక్కరికి, నల్లధనం లేదు. ఏదన్నా ఎన్నడన్నా ఎప్పుడన్నా ఆ విషయం వచ్చిందా ప్రజల్లోకి? ముందుకి చెప్పారా? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఎక్కడున్నా, డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాలు ఎక్కడుంది? దళిత ముఖ్యమంత్రి ఏమైంది? ప్రాసెస్లో ఉంది. మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను ప్రతి ప్రెస్ మీట్ చూస్తాను, వెంటనే మళ్ళీ మాట్లాడతారు కౌంటర్, వాస్తవాలు ఏంది అనేది. అయితే అవును చేయలేదంటాడు. అంటే నీ ఇష్టమా చెప్పడం? దేనికి? ప్రజలకు ఒక మాట చేయలేదు, అందుకే సెకండ్ టైం నన్ను అంతగా. సెకండ్ టైం అవును, మోడీ గారు కూడా వచ్చారు. గెలిచినంత మాత్రాన అయిపోయిందా? నేను చేయనంత మాత్రం నన్ను ఏం గెలిపించకుండా ఊకేలేదు కదా అనేది. అదే అటువంటిప్పుడు చెప్పడం ఎందుకు మరి? ప్రజలు తప్పుదో పట్టించినట్టు కదా. అయిపోయింది, క్లారిటీ ఇచ్చిన. ఇదే ప్రజలు ఉరిదీస్తే ఏమంటారు మళ్ళీ మీరు? ఓడిపోయారు కదా. 2004లో కాంగ్రెస్ వచ్చింది, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేశాం, చేయలేదా? అంత మాత్రం చేత ఏదో అయిపోయింది, ఇప్పటికే అంతా అయిపోయింది అనుకుంటే, ఇప్పటికీ దేశంలో ఏకైక రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ కాంగ్రెస్. ప్రతి గ్రామం, మారుమూల పల్లె నుంచి ఢిల్లీ వరకు అంతటా విస్తరించి ఉండి 25-30% ఉన్న పార్టీ ఏదైనా ఉందా? 2014లో బీజేపీ వచ్చింది, వాళ్ళ ఓటు శాతం ఎంత పెరిగిందా? మీరే అన్నారు ప్రలోభాలు పెట్టి తీసుకున్నారని. ఎన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పరచుకున్నారు? ఉండాలి కదా, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు కదా. నిన్న ఆయన ఏదో మాట్లాడితే జిన్నా గురించి మాట్లాడారు. జిన్నా రోడ్ ఉంటుంది బాంబేలో, ఇప్పటివరకు ఏం లేదు.
బాంబే డైయింగ్ జిన్నా మనవరాల్ది. ఇంకోటి అదేదో ఎయిర్ ఉంది, గో ఎయిరో ఏదో, అది కూడా జిన్నాదే. ఏం చేశారు మీరు అక్కడ? ఎక్కడ? మన యూపీలో ముస్లిం యూనివర్సిటీ, అందులో ఆయన స్టాచ్యూ ఉంది. ద మ్యాన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెపరేషన్ ఆఫ్ దిస్ నేషన్, ఇట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అతను ఎవరు మొన్న ఏదో జన్మదినానికి చేశారు చూడండి, ఆయన మాట్లాడాడు. తర్వాత ఈయన అమిత్ షా అక్కడ పోయాడు, ఏది అండమాన్స్కి పోయి దండం పెట్టి వచ్చాడు. 1930లో టూ నేషన్ థియరీ, ది ఆర్ఎస్ఎస్ పీపుల్ హూ యునో అడోర్ హిమ్, పూజ చేస్తారు ఆయనని. మీరా ఈ దేశం గురించి, ఈ సమాజం గురించి చెప్పేది? జిన్నాను ముందుకు తీసుకొచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ముస్లింల ఓట్లకు దీనికి దానికి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఒక జాతీయ పార్టీగా మేము అందుకే అంటే ఆ జిమ్మిక్కులు, ఆ మాటలు అవి పనికొస్తలేవంటారా? అవే కదా పనికి రావడం కాదు, వాస్తవాలు ఆయా సందర్భాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ఈ సానుభూతి, ప్రజల అవసరాలు, తాత్కాలిక ప్రయోజనాలు, తాత్కాలిక ప్రలోభాలు పనిచేస్తాయనేది మనకు తెలుసు. అంత మాత్రం చేత శాశ్వత ప్రాతిపదికన వాస్తవాలను వక్రీకరించి ముందుకొచ్చేటువంటి పార్టీలకు బుద్ధి చెప్పే సమయం కొద్దిగా ఆలస్యం అంతే. కానీ ఇక్కడ మనం స్పెసిఫిక్గా తీసుకుంటే తెలంగాణలో ఈ ఆల్టర్నేటివ్ అనే చర్చ ఎక్కువ నడుస్తుంది కదా. ఇంకా ఇప్పుడు వస్తున్నది ఆల్టర్నేటివ్ వస్తుంది. ఎవరు ఇంతకి ఒక విషయం, ఎస్ వస్తున్నది. కాంగ్రెస్ మొదటి నుంచి దేశవ్యాప్తంగా కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏం పనిచేసింది ఇదంతా ఒక ఎత్తు అయితే, నేటి రాజకీయాలలో అన్ని వర్గాలకు నమ్మకం, విశ్వాసం కలిగించే విధంగా పార్టీ కార్యక్రమాలు, పార్టీ నాయకత్వం, మన మౌలిక సిద్ధాంతాలకు అనుబంధంగా చేయాల్సిన కార్యక్రమం కొంత లోపం ఉన్నది ఇక్కడ. 1983 నుంచి ఇప్పటి వరకు కూడా, మనం 89లో చెన్నారెడ్డి గారు, 2004, 2009లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయినా తెలుగుదేశం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్కు 50% సీట్లు చెన్నారెడ్డి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది, రాలేదు. రాజకీయాలలో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ కావాలని ఆయన మనసులో ఉండిందా? వాస్తవంగా అడిగితే, వ్యక్తిగతంగా అడిగితే, మేమైతే ప్రజల కోసం, ప్రాంతాల కోసం మేము ఫిబ్రవరి 12, 2009లో అసెంబ్లీలో తీర్మానం చేసాం, రాష్ట్రాల ఏర్పాటు కావాలి, సమస్యలను పరిష్కరించండి. అది వేరు. కానీ 2004లో కేసీఆర్తో పొత్తెందుకు పెట్టుకున్నాం? ఒక దౌర్భాగ్యపు పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది, చేయాల్సినంత చేయలేదు, మొదలు ఆయన దింపుదాం తెలుగుదేశాన్ని అని తనకిష్టం లేకపోయినా రాజకీయం కోసం, రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఒక మంచి పనికి ఏం చేస్తాం? వసుదేవుని కథ గుర్తుకొస్తుంది. అంతే కదా, రాజకీయ ఎత్తుగడలు మీరే అన్నారు కదా, ఎత్తుగడల కోసం. అదే, అందుకోసం ఎత్తుగడల కోసం కలుపుకున్నాం. మేబీ ఇప్పుడు కూడా జరగవచ్చు ఎత్తుగడల కోసం. ఎత్తుగడల కోసం ఎన్నికల సమయం వచ్చిన తర్వాత ఆ సందర్భంలో ఎలా అయితే కలుపుకోని అవకాశం వస్తుంది సార్. ఒక ఇది అప్రజాస్వామిక, ఒక నియంత, ఒక ప్రజల పక్షాన చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ఉండేటువంటి ప్రభుత్వాలను, దేవుడు అని చెప్పి భయపెట్టించేటువంటి నాయకత్వాన్ని, పార్టీలను దూరం చేయడానికి అవసరమైన చోట పార్టీలు ముందుకొస్తాయని నేను అనుకుంటున్నాను. మా అధినాయకత్వం ఆ దిశలో ఆలోచిస్తుందని చూస్తున్నాను. సర్దుబాటు జరిగినాయి అంత పార్టీలో. సరే, ఎన్నికలప్పుడు అన్ని ఇది కూడా ఒక మైనసా? ఇది కూడా ఒక మైనస్ అంటే ఇంకా మీలో ఉన్న చిన్నవో పెద్ద పెద్ద పక్కన పెట్టినా బయటికి మీడియాకైతే ప్రొజెక్ట్ అవుతున్నాయి, మీడియా అనే చేయట్లే, కొందరు వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. సో మరి దీనివల్ల మీరు కొంత పలచన పడుతున్నారు అని అనిపించడం లేదా? కొంత ఉంది. మా పార్టీలో కొద్దిగా దేశంలో స్వాతంత్రం ఎందుకు వచ్చింది అనేది అర్థం అయిందో కాలేదో తెలియదు, కానీ పార్టీలో స్వాతంత్రం బాగా ఉంది అని అనుకుని మాట్లాడే వాళ్ళు కొంతమంది తయారవుతున్నారు. అది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అది కంట్రోల్ చేయాల్సిన అవసరం. ఇటువంటి మీరనే ఈ చిన్న ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం చాలా చిన్నగా చెప్పారు సమాధానం, మిగతా వాటికి మాత్రం ఇంత పెద్ద అయితే మీ పార్టీ ఇంటర్నల్కి వచ్చేసరికి ఇంతే. మేము సవరించుకుంటాం, మేము ఒక జాతీయ పార్టీ ఉంటుంది. దాని అందరు సమాయత్తమై ముందుకు పోతుంటే మీరు ఇంకా ఈ సవరించుకున్న కాడ మీరు ఇడం కూడా మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒకటి మాట్లాడుతుండే. చూడండి అమ్మా, చూడండి, ఇప్పుడు తండ్రిని చెప్పి కొడుకు రాజైన చరిత్రలో నుంచి మనం ఈ దేశంలో ఉన్నాం. తండ్రి కొడుకులు చంపుకుంటారండి? ఇది జరగడం మంచిదంటారా? జరిగింది కదా.
అంటే రాజకీయాలు, అధికారం, పెత్తనం ఇది ఒక ప్రేరణ. ఏమైనా చేయొచ్చు అనే ఆలోచన. అంటే ఎక్కడికో పోవడం కాదు, కంపారిటివ్ కంపేర్ కాదు. అంటే మనిషిలో ఉన్న తత్వం, నేను, నాకు అధికారం, నేనే పెద్ద, ఇది మనిషిలో వాస్తవంగా పుట్టుకొస్తున్న దానికి ఒక ఉదాహరణ. దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం. కొన్ని సందర్భాల్లో తొందరగా అవుతుంది, కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంది. అంత మాత్రం చేత ఓ వ్యక్తిని ఇమ్మీడియట్గా దూరం కొట్టుకోవడం కొంత సమయం పట్టవచ్చు. ఒక అవకాశం ఇస్తాం. మీరు రాజకీయాల్లో ఎందుకున్నారు? ప్రాంతం కోసం, ప్రజల కోసమే కదా, నా వ్యక్తిగతం కోసం కాదు కదా అనే ఆలోచన రాజకీయ నాయకుల్లో రావడానికి, మా పార్టీలో మరింత ఈ ఆలోచన కలగడానికి చేసే ప్రయత్నంలో కొంత ఆలస్యంగా మేము స్పందిస్తాం. ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యత్యాసాలను, విభిన్న భావాలను మనం సమన్వయం చేసే పరిస్థితిలో ఎన్నో ఎందుకంటారు, ఎందుకు వస్తలేరు ఒక తాటిపై? అంటే అందరి లక్ష్యము ఒకరే టార్గెట్, గద్దె దింపాల అన్నప్పుడు ఎందుకు అంటున్నారు? గతంలో ఏం జరిగినవి అన్న 2 టర్మ్స్ చూసిరు కదా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలిసి కూడా ఎందుకు ఇంకా మరి చెప్తాను. ఎందుకంటే నేను నంబర్ 1 కావాలా, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి ఏదో ఒకటి కావాలనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మిగతా వాళ్ళ అభిప్రాయాలు ఒకటైతే తన అభిప్రాయం కోసం చేసే ప్రయత్నంలో పార్టీ మంచిగా ఉంటుందా లేదా అనే ఆలోచన లేకుండా మిగతా వర్గాలను కలుపుకోకుండా ఉండడం వల్ల వచ్చే నష్టాలు ఆలోచించట్లేదు అనేది ఒకటి బేసికలీ. అది అందుకే పార్టీ ముఖ్యంగా అని ఆలోచించి కార్యక్రమాలు మొదలు పెడితే కొంత సద్దుమణుతుంది. పార్టీ కార్యక్రమాలే కార్యకర్తలను, నాయకులను కలుపుతుంది. పార్టీ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు విభేదించేవాళ్ళు, ఈయన పెత్తన మంది అనేవాళ్ళు ఉంటారు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీ హ్యావ్ సీన్ వైఎస్ రాజశేఖర్, వీ హ్యావ్ సీన్ ఇందిరాగాంధీ. అయ్యో, ఆఫ్టర్ 77 ఎంతమంది పోయారు? పెద్ద పెద్ద వాళ్ళు పార్టీలో పదవులు అనుభవించి. ఇంకొక మాట అంటాను, ఈ విభేదించేవాళ్ళు, ఈ రకంగా మాట్లాడేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క పునాదుల మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు బయటకు పోయి వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏందో చూద్దాం. చరిత్రలో చూడలేదా? ఈ 70 ఏళ్ళలో పార్టీని విభేదించి నేనే గొప్ప అనుకునేవాళ్ళు పోలేదా? ఇవాళ నేను మాట్లాడకూడదు G24 గురించి, బాగుండదు, మేము ఇంటర్నల్గా మాట్లాడతాం. నేను అనేది ఏంటంటే, నేను అనే అహంకార భావన వచ్చి నా వల్లనే పార్టీ నడుస్తున్నది అనుకునే వాళ్లకు గుణపాఠం తప్పనిసరిగా జరుగుతుంది. చరిత్రలో ఇది ఎప్పుడు నడవలేదు. కాంగ్రెస్ బలం మీద, ఈ దేశ ప్రజల ఆశీస్సుల మీద నేనైనా, మరో నాయకుడైనా, మరో కార్యకర్త అయినా, మరో పెద్ద లీడర్ అయినా మా వ్యక్తిగత ప్రమేయం చాలా చాలా తక్కువ అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏ నాయకులైతే పార్టీని నడపాలనుకుంటారో, ఏ నాయకులైతే పార్టీని ముందుకు తీసుకెళ్లాలని భావించి ప్రయాణం చేస్తున్నారో, ఇది అత్యంత అవసరమైన విషయం అనేది తెలియజేస్తాను. సరే, ఇందులో కొంత ఆలస్యం అవుతుంది, కొన్ని మంచి ఉంటుంది, కొన్ని చెడ్డ ఉంటుంది. ఏదో సమర్థించినట్టు మీరు అడిగిన దానికి ఏదో టైం పెట్టేసి ఏది ఏమంటారు, మళ్ళీ మీరు ఇదే అంటారు, అదే ఏమంటారు, కట్టిరు కదా పాము చావదు. ఎందుకంటే ఇవి సాధారణంగా అనుకునేదే కదా. మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న, ఎందుకు అనుకుంటారు? అనుకుంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను? అంటే గత 5 years బ్యాక్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే పొన్నాల లక్ష్మయ్య గారు చాలా పార్టీలో ముందు వరుసలో ఉన్నారు. అంటే ఏంటి పెరిగిన ప్రయారిటీ ఏంటి? మీరు సీనియర్ లీడరు, మాజీ మీరు అన్నీ చేశారు, అన్నీ చూశారు, కానీ ఇది వాస్తవమా? మీ భావం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే కొంతమంది ఏమో మాకు ఎక్కడ ప్రయారిటీ రాలేదని మీ దాంట్లో మీరే బయటకు చెప్పలేక కుళ్ళి బాధపడి ఏడ్చుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమందికే దక్కింది, కొంతమందికి చాలా ఎక్కువ దక్కింది ప్రయారిటీ అనేది. మీరు ఒప్పుకుంటారు? అనుకుంటుంటారు. అది కాదు కదా, నాకు ఇవ్వాలేదో ప్రాధాన్యత వచ్చిందని మీరన్నా ఎవరన్నా. నేను ఏ స్థాయి నుంచి వచ్చాను? 42 ఏళ్ల కింద, 40 సంవత్సరాల పైచలకు నా నియోజకవర్గంలో పార్టీ ఆఫీసు కార్యక్రమాలు చేసేవాడిని. నా నియోజకవర్గం ఆ చుట్టుపక్కల ఆ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ చాలా నామమాత్రమే. ఎందుకు చెప్తున్నాను తెలుసా? జనగామ నియోజకవర్గం టోటలీ వెనకటి నుంచి కూడా 1947 ముందు నుంచి కూడా కమ్యూనిస్ట్ డామినేటెడ్ ఏరియా. ఆ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యంలో 4 సార్లు గెలిచాను. 2 సార్లు కమ్యూనిస్టుల మీద గెలిచాను, 2 సార్లు టీఆర్ఎస్ మీద గెలిచాను. అదే కాదు, మాకు తూర్పున పాలకుర్తి ఉంది. 1978 తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా కాంగ్రెస్ గెలవలే. పక్క నియోజకవర్గం ఇక్కడ స్టేషన్ గన్పూరు
1978 తర్వాత ఒకే ఒక్కసారి 2009లో దానికి ఒక చరిత్ర ఉంది, నేను తర్వాత చెప్తాను, అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు మేము ప్లాన్ చేసింది ఇది అని, అది వేరు. ఈ పక్కన చేర్యాల ఒకే ఒక్కసారి గెలిచారు 78 నుంచి. 78 తర్వాత సిద్దిపేట 78 నుంచి లేదు. దుబ్బాక ఈ చెరుకు ముత్యం రెడ్డి 2009లో మా పార్టీలో కలిసిన తర్వాత ఆయనకి టికెట్ ఇస్తే ఆయన గెలిచాడు. ఆ తర్వాత హుస్నాబాద్ ఒకే ఒక్కసారి 2009లో గెలిచింది. ఈ పక్కన ఉన్న ఆలేరు ఒకే ఒక్కసారి 2009లో గెలిచారు భిక్షమయ్య గౌడ్. ఎవరు గెలవలేకపోతున్నారు. అంటే ఆ ప్రాంతంలో ఉండే రాజకీయ పరిస్థితి ఎలాంటిదో చెప్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఒక సామాజిక వర్గానికి చెందినవాడిగా 4 సార్లు గెలిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికీ లేదు. ఒక్కసారి కంటే ఎక్కువ గెలిచిన వాళ్ళు లేరు. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు, 2-3, వాళ్ళంతా పార్టీలు మారారు, అది వేరు. మరి ఎటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇంకా నాకు ఎటువంటి అవకాశం ఇచ్చింది. పివి గారికి ఇన్ఛార్జ్గా పనిచేసి, కమాలుద్దీన్ పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పనిచేసి, రాష్ట్రం లోపల 19 బై ఎలక్షన్స్లో నేను ఇన్ఛార్జ్గా కాన్స్టిట్యూన్సీలకు ఉండి పనిచేశాను. ఎక్కడి నుంచి వచ్చాను? నా చరిత్ర ఫ్రమ్ క్యాటిల్ షెడ్ టు క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ ఏరోస్పేస్. ఇది మా బయోడేటాలో ఉంటుంది. ఎమోషనల్ అడిగా పాయింట్ కొద్దాం. జంతువుల దాంట్లో నుంచి వచ్చాం. 2 అణాల దినకూలితో మా మదరు, మా ఫాదర్ తండ్రి చనిపోయిన తర్వాత మమ్మల్ని పెంచింది. సో కష్టపడి చదువుకున్నాం. కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్స్ ఇచ్చింది. నెహ్రూ గారు, ఎవరు మన చాగ్లా గారు. దాంతో ఇంజనీరింగ్ చదవడమే ఒక అరుదైన అంశం, అమెరికా పోవడం మరింత అరుదైన అంశం. అటువంటిది ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. సోషల్ బ్యాక్గ్రౌండు, సమాజం ఎట్లా చూసిందనేది. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్తే, అప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత చట్టం చేసాం కాబట్టి అన్టచబిలిటీ ఉండకూడదు అన్నాం. అయినా ఇంటికి వచ్చిన తర్వాత మేము కూడా మా పెద్దలు ఇంట్లోకి రానియకుండా బట్టలన్నీ ఇప్పేసి స్నానం చేసిన తర్వాత ఇంట్లో అడుగు పెట్టించింది. అది చరిత్ర. నన్ను ఏమనేది, అరే వాడు లచ్చంగాడు ఎక్కడరా అనేది. ఏది ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు. ఇంజనీరింగ్ పోతే మన లక్ష్మయ్య ఎక్కడరా అన్నారు, లక్ష్మయ్య ఎక్కడరా అన్నారు. అమెరికా పోయిన తర్వాత మన లక్ష్మణ్ వచ్చిండా అని అన్నారు. ఇది సమాజ తీరు. ఈ పరిస్థితుల్లో అందరినీ కలుపుకొని రాజకీయంగా పైకి రావడం కష్టం, ఇబ్బంది. మనం చూస్తున్నాం సమాజంలో ఎట్లా ఉందో. అటువంటి పరిస్థితుల్లో ఇంత చేసిన తర్వాత ఎప్పుడు 1985లో టికెట్ రాకముందే 7 ఏళ్ళు అమెరికా నుంచి వచ్చిన తర్వాత పెద్దలందరికీ పనిచేసి పార్టీ కార్యక్రమాల్లో ఉంటే నాకు జిల్లా కాంగ్రెస్ కమిటీలో కోశాధికారి పదవి ఇచ్చారు. నేను నవ్వుకున్నాను, బయట నవ్వలేదు. ఎందుకో తెలుసు. ఓ జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇవ్వలేదు. మీరు చూడండి, అంటే చాలా అవమానాలు దిగమింగుకున్నారు మీరు. అవమానం కాదు, మీరు రీడింగ్ ఇన్ బిట్వీన్. నేను ఏమంటున్నానంటే, ఒక చిన్న స్థాయి కాంగ్రెస్ పార్టీ పదవి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇది గర్వకారణం కదా. I'm feeling proud of my party. Yes, I'm part and parcel of that. I'm emotional. How can I say? ఎవరయ్యా పివి గారు? మామూలు బ్రాహ్మణుడు, లా చదువుకున్నాడు. ఏం చేశావు? శాసనసభ్యుడు అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. కేంద్రంలో ఆయన చేసిన ఇది ఎవరు చేయలేదు. తర్వాత ప్రధానమంత్రి కూడా అయ్యాడు. ఇది సాధ్యమా వేరే పార్టీలో? వేరే జాతీయ పార్టీలో సాధ్యమా? రీజనల్ పార్టీలో సాధ్యమా? మమ్మల్ని అంటారు డైనాస్టిక్ పార్టీ అని. సిగ్గు ఉండాలి మాట్లాడే వాళ్ళకు. ఎవరు? మన్మోహన్ సింగ్, ఒక మైనారిటీ వర్గం, 10 ఏళ్ళు, ఒక ఆర్థికవేత్త. అటువంటి అవకాశాలు వెళ్ళిస్తారా? చేశారు బీజేపీ, కనబడతలేదా? రిటైర్ అయిన సుప్రీంకోర్టు జడ్జిలకు మళ్ళీ రాజ్యసభ ఎందుకు ఇచ్చారో నేను మాట్లాడితే బాగుండదు. ఇక్కడ తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళకి అందలం. ఏం మాట్లాడాలి తల్లి? ఇప్పటికైనా ప్రజలకు ఇవన్నీ కూడా అర్థమైనవి పూర్తి స్థాయిలో అని మీరు అనుకుంటున్నారా? ప్రజలు కొద్దిగా టైం పడుతున్నది, అవుతుంది, తప్పనిసరి అవుతుంది. మనం చూసాం, మార్పు చూసాం. స్వాతంత్రానికి ఎన్నేళ్ళు పట్టిందమ్మా? ఎవరెవరు అపోజ్ చేశారు? ఇదే పెద్ద మనుషులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అపోజ్ చేయలేదా? చరిత్ర లేదా? మంచికెప్పుడు అడ్డంకులే, చెడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. అది మీకు తెలుసు, మాకు తెలుసు, చరిత్ర చెప్తుంది.
సో కొంత మనం ఓపికతోటి అంటే ఆ లక్ష్యంతో ఆ పట్టుదలతోటి ఆ, ఇది ఫెయిల్యూర్ అయినా అంటే దాన్ని ఏమంటారు విజయం రాకపోయినా విజయం కోసం విజయం దేనికి ఈ ప్రాంతం కోసం ఈ ప్రజల కోసం ఈ దేశం కోసం ఈ సమాజం కోసం అది కాంగ్రెస్ పార్టీ. ఏపీ విషయాలు ఎప్పుడన్నా ఫాలో అప్ చేస్తుంటారా? ఏమ్మా చాలా ఎమోషనల్ అయిపోతుంది. పర్లేదు. లేదు లేదు, మీకు అసలు నరాన్ని ఎంత జీర్ణించుకుపోయిందంటే అది నాకు అర్థమవుతుంది అసలు. అది ఓకే అంత మీ అంటే అందులో ఉంది. ప్రజలు- యా, సార్. No, no. సార్. నేనేమన్నా తప్పుగా అడుగుంటే సారీ, కానీ అంత ఎంత చాలా ఎమోషనల్ అయిపోయారు అందుకోసమని. కాదు కాదు తప్పు కాదు, ఇది ఈ దేశ ప్రజల కోసం సార్. మనం అందరు బతుకుతారు. 750 కోట్ల మంది ఉన్నారు. ఒక మనిషిగా బతకడం గొప్పనా? ఓ మనిషి మిగతా వాళ్ళ కోసం బతకడం గొప్పనా? ఒక మనిషి తన జీవితంలో మిగతా వాళ్ళ కోసం ఆ ప్రాంత సహవాసుల కోసం మంచి జరగాలని కోరుకోవడం రాజకీయాలలో ఉండి చేయడం మంచిది అని భావిస్తాను. ఇది రావాలి, ఇది ప్రాపర్టీ కావాలి. థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్ అయిపోయారు సార్. No, no, కాదు. అది అది లేదు, కొంతమంది బలహీనత అంటారు. లేదు అంటే అక్కడ మీరు ఎక్కడో నవ్వుతూ మంచి చెప్పిన ఆ ఆవేదనతో నేను అందుకే నిన్నేమన్నా ఎందుకంటే మీరు చాలా చాతుర్యతోటి చాలా అంటే ఏ మాటనైనా చాలా డిప్లొమాటిక్ గా చెప్పే మీరు డిప్లొమా మీరేమన్నా అనుకోండి, కాదు నా మాటలు ఆవేశం అనిపించిన దేశం గురించి ప్రజల గురించి ప్రాంతం గురించి ఆవేదనను ఆవేశంగా మార్చి చెప్పేవాళ్ళు ఉంటారు. నేను కాదన్నా, ఇది సర్వసాధారణం. అయ్యో మనం రాజకీయాలలోనే పార్టీలు మారుతున్నాం, ఇదే గొప్పనా? అందుకే నిన్న ఏదో ఇంటర్వ్యూ అయిపోయింది, ఆ మీటింగ్ కేసీఆర్ది అయిపోయిన తర్వాత నేను బాగా గట్టిగా మాట్లాడాను. ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే గట్టిగా ఎందుకు వస్తుంది? ఈ రక్తంలో ఉంది, ఈ నరాల్లో ఉంది. ఇది ఆవేశం అని మీరు కంటే పొరపాటు, ఇది ఆవేదన. తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దడానికి, చూయించడానికి, ఎత్తి చూపడానికి చేసే ప్రయత్నం ఆవేదనగా గుర్తించమని కోరాను. నా కళ్ళకు నీళ్ళు వచ్చిండొచ్చు, అది ఆవేదన. ఇది అవసరం అని భావన. కాకపోతే ఒక వ్యక్తిగా, ఒక బలహీనుడిగా దాన్ని తట్టుకోలేక బీపీ పెరిగి కళ్ళకు నీళ్ళు వచ్చిండొచ్చు. దట్స్ నాట్ ఇంపార్టెంట్. బట్ వాట్ ఐ సే, వాట్ ఐ ఫీల్, వాట్ ఈస్ రిక్వైర్డ్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే సార్, రాజశేఖర రెడ్డి గారు మీకు మంచి సన్నిహితుడు, అందరికీ తెలిసిన విషయం. సో మీకు వివేక గారితో ఎలా ఉంది? ఎలా మీకు ఏమన్నా ఉండిందా టచ్? ఎవరితో నాకు పెద్దగా సంబంధం ఎప్పుడూ లేదు. ఆయన నేను ఎప్పుడు కన్ఫైన్ టు మై వర్క్, ది పర్పస్ ఫర్ విచ్ ఐఎమ్ మీటింగ్స్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కుటుంబంలో కూడా ఆయన డైనింగ్ టేబుల్ మీద మంత్రివర్గంలో రాకముందు కూడా భోజనాలు చేసేది కుటుంబ సభ్యులతో. అంత మాత్రం చేత నేనేదో వాళ్ళతో చాలా ఫ్రీగా ఉండి ఏమో మాట్లాడినానని కాదు, ఎప్పుడు అలా చేయలేదు. నేను పోయిన సందర్భంలో వారు భోజనం చేయమంటే చేశాను. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్తే ఎంతోమంది ఉంటారు కదా, ఏం సార్ మీరు వస్తున్నారు అంటే నాది 1.5 నిమిషం 2 నిమిషాలు, నేను చెప్పేది చెప్తాను, వారేమన్నా మాట్లాడదలుచుకుని సమయం తీసుకుంటే అది నా బాధ్యత కాదు అని చెప్పి పోయేది. 1.5 నిమిషాలు కాదు, 30 సెకండ్లో మళ్ళీ వాపస్ వచ్చేది. 1 2 3 చెప్పేది బయటకు వచ్చేది. వీళ్ళంతా ఆశ్చర్యపడేది, ఏం సార్ ఇంత తొందరగా వచ్చారు? నేను చెప్పేది చెప్పి వచ్చిన, ఆయన నిర్ణయం చెప్పాడు, లేకపోతే నిర్ణయం మళ్ళీ మాట్లాడదాం అన్నాడు, అంతే. ఇంకా దానికి ఎందుకు? కొంతమంది ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి దగ్గర అరగంట కూర్చొని మాట్లాడితే మిగతా వాళ్ళంతా అబ్బా ఈయన గొప్పోడు ఈయన దగ్గర అని అనుకుంటారు. అంటే రాజకీయాలు అట్లా ఉంటాయి, సమాజం. ఏపీ రాజకీయాలు ఫాలో అప్ చేస్తుంటారా? ఎప్పుడు చేస్తున్నాను, పెడుతుంటారా? మరి ఏపీ రాజకీయాల గురించి నన్ను ఎందుకు అడుగుతారు? ఇప్పుడు జనరల్ జరుగుతున్న విషయాలు అంటే ఎక్కువ కాదు, అంటే దీని ఏదో మేము మనం ఒక విషయం అంటే అది ఒక విషయాన్ని చూసాం మనం ఈ గత 4-5 రోజుల నుంచి. ఒక్క వివేక కేసు విషయంలో 2 years నుంచి ట్రెండింగ్లో ఉంది. అంటే ఏంటి అనేది తెలియకుండా కొత్తగా ఒక విషయం తెరపైకి వచ్చింది. అంటే మీకు ఇవన్నీ చూస్తే ఏమనిపించింది? అంటే అతను ఒక రాజకీయ నాయకుడుగా ఏమనిపించింది అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆర్ ఐ డోంట్ గో ఇన్ టు సచ్ థింగ్స్ ఎట్ ఆల్, ఈవెన్ ఇన్ ద ఫ్యామిలీ. I never discuss anything beyond what I need to say. సో ఇంకా రాజకీయాలున్నా అసలు జరగదు, సంబంధమే లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ఏ లాట్ మోర్ టు డూ, వీ హ్యావ్ లాట్ మోర్ టు థింక్, వీ హ్యావ్ ఏ లాట్ మోర్ టు ప్లాన్.
ఫర్ ది గుడ్ అండ్ బెటర్మెంట్ ఆఫ్ మెనీ. ఈ దీంట్లో నేను ఆలోచించి ఏం చేయాలి కదా, వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. అదే సరే, ఉన్నాయి సంస్థలు ఉన్నాయి, దర్యాప్తులు జరుగుతుంటాయి, ఆలస్యం అవుతుంది, తొందరగా చేస్తారు. ఏది ఎట్లయితుందో మీకు తెలుసు, మాకు తెలుసు. అదంతా నేను ఎందుకు నా సమయాన్ని వృధా చేయాలని నా బాధ. ఎందుకంటే వీ హ్యావ్ ఎ వెరీ పర్టికులర్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ పర్టికులర్ టైం. అది సో యూటిలైజ్ ఇట్ ఫర్ ది బెస్ట్. అది నా ఉద్దేశం. అందుకే ఎప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేయాలి. చాలామంది వచ్చిపోతారు, సాయాలు తీసుకున్నారు, పనులు చేసుకున్నారు, నాకు తెలియదు, నేను గుర్తుపెట్టుకోను, అవసరం లేదు. దట్స్ నాట్ మై జాబ్. ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ. ఇఫ్ సంబడి హూ డిజర్వ్ సంథింగ్, హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ సంథింగ్, వెన్ ది గవర్నమెంట్ కెన్ డూ ఇట్, వీ డిడ్ ఇట్. బట్ ఐ డోంట్ నో ది ఇండివిజువల్స్. I never remember the individuals. When they come back and tell me, I'm surprised. Oh yeah, did I? Because I don't have any other interest, any other motive in doing so. So నాది అబ్సల్యూట్లీ పేదరికం నుంచి వచ్చిన నేపథ్యం, పరిపాలన, ప్రజలు, ప్రజాస్వామ్యం, పొన్నాల, ఇవన్నీ ఇంటర్లింక్డ్ విషయాలు నా మనసు లోపట, నా భావాల లోపట. సార్ ఇంకొకటి, కేసీఆర్ ప్రెస్ మీట్లు 2 రోజులు మీరు వరుసగా చూశారు. బండి సంజయ్ ఏం మాట్లాడితే ఆయన పాయింట్ టు పాయింట్ పిన్ చేసుకొని మాట్లాడండి. అంటే దీని వెనక మతలబ్ ఏమని అనిపించిందో? చాలా వరకు కొంతమంది ఏమంటున్నారంటే ఈటెల రాజేందర్ విషయం మర్చిపోవడానికి ఆయన 2 రోజులు తెరపైకి వచ్చాడని. అంటే అంత పిన్ టు పిన్, అంటే ఖాళీగా అసలే బయటికి రాని, అంటే మేము బయటికి రప్పించాం చూడని, ఇక్కడి నుంచి వెళ్ళిన డీకేఆర్న కూడా ఇది మా సత్తా అంటే అని మాట్లాడింది డీకేఆర్న కూడా. అంటే మీరేం గమనించారు సార్? ఏం గమనించాం? డ్రామాబాజీ. వాస్తవాలు బయటికి రాకుండా చేసే కార్యక్రమం మేమే చేస్తాం, ఎవరూ చేయరు అని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అత్యవసరమైన పరిస్థితులు, ప్రొక్యూర్మెంట్, వరిధాన్యం కొనుగోలు, దాని మీద అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. ఎవరి ఫాల్ట్ ఇంతకి ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్, దీని మీద సరైన క్లారిటీ లేదు. కేంద్రము, రాష్ట్రము, ఎవరు అసలు ఏంది? రెండు ఉండాలి కదా. అది కాదు మనకు. ఇప్పుడు ఏమన్నాడు? మొదలు మొక్కజొన్న వద్దన్నాడు, పోయిందా? తర్వాత సన్నబియ్యం ఏమన్నాడు? సన్నబియ్యం వల్ల నష్టపోయారు లేదా? వాస్తవం చెప్పండి. పంట దిగుబడి తక్కువై ఓకే, ఇప్పుడు యాసంగా వద్దంటున్నాడు. ఇది వద్దనే ముందు మనం కేంద్రంతో చర్చించి సుదీర్ఘంగా, ముందస్తుగా ఎలా ఉంటుంది, ఏం చేయాలి, పేరుకుపోతున్న నిల్వల గురించి ఏం చేయాలి. ఈయన ఇచ్చిన గణాంకాలు కూడా తప్పున్నాయి. ఏది పోదులు కొట్టేందుకు 60 లక్షల ఎకరాలని దమ్ముంటే చర్చకు రమ్మంటే రారు కదా. నేనన్నది ఆయన అన్నాడు, కేంద్ర మంత్రి అన్నాడు, హెలికాప్టర్లు ఏం చూస్తావు, ఒక్కొక్క ఎకరం కొలుతావా హెలికాప్టర్లో? ఏం మాట్లాడతాడు ఆయన? 60 లక్షల ఎకరాలకు 6 హెలికాప్టర్. అదే 60 లక్షలు తెలుసు నాకు. ఆయన మొత్తం 1 కోటి ఎకరాలు అన్నది మా ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల వచ్చేది 39-42 లక్షల ఎకరాలు, మిగతాది బోరుబావుల కింద. ఇవన్నీ లెక్కలు మాకు తెలియదా అమ్మా? అంటే ఏంది ఇప్పటికి కూడా రైతు కన్ఫ్యూజ్లో ఉన్నాడు. లెక్కలు తప్పించాడు. కానీ రైతుల పట్ల శాశ్వత ప్రాతిపదికన నష్టం లేకుండా చేయాల్సిన ధర్మమా కదా? ఇది ముందస్తుగా ఆలోచన చేయాల్సిందా కదా? ఈ సమస్య ఇప్పుడే వచ్చిందా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా ఈ సమస్య? ఇప్పుడేనా, ఇంతకుముందు కూడా వచ్చిందా? ఈ వరి విషయంలో కొనాలే వెయ్యొద్దు, ఈ పంటల విషయంలో ఇలాంటి డిస్కషన్స్ జరిగినాయి? అసలు ఎక్కడ జరగలేదు. వీళ్ళేదో పోయి చెప్పినారని మనకు చెప్తున్నాడు, వాళ్ళు ఏదో వద్దన్నారని చెప్తున్నాడు. ఇది అప్పటిదప్పుడు అనుకునే మాట. మన నిల్వలు ఎంత ఉన్నాయి, మన వినియోగం ఎంత ఉంది, వచ్చే ఎస్టిమేషన్లు ఎలా ఉన్నాయి, పంటల దిగుబడి, ఈ మాత్రం ఇంగిత జ్ఞానం అవసరం లేదా ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి? మేం చేసాం ఎరువుల గురించి, మేం చేసాం విత్తనాల గురించి. ఈ దేశంలో ఎందుకు వచ్చింది నిజంగా ఎప్పుడు రాని సమస్య? మిగులు పంట పండడం వల్లనేనా? నీళ్ళు ఎక్కువ ఇచ్చినా నేను అందువల్ల పంట ఎక్కువ పండింది. అది దొంగ మాటలు. ఇంకో 2-3 పదాలు వాడదాం అనుకుంటున్నా, ఇక బాగుండదు అది. ఎక్కడి నుంచి అమ్మా నీళ్ళు ఎక్కువ ఇచ్చింది? ఎక్కడి నుంచి వచ్చాయి? కాళేశ్వరంలో ఒక చుక్క పడామా? కాళేశ్వరం నుంచి పంపు చేసినాం నీళ్లు. మిషన్ కాకతీయ ఒడిసిపట్టినాం ప్రతి చుక్క. మిషన్ కాకతీయ సరే, ఇది పర్సెప్షన్. మిషన్ కాకతీయలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం? లెక్కలు పక్కన పెడదాం. ఒక్క నిమిషం. ఎందుకు చెప్తున్నానంటే ఇది సామాన్య ప్రజానికి తెలవాలా. 30,000 కోట్ల దాకా ఖర్చు పెట్టాం. ఎంత మట్టి తీశారు చెర్లల్లో? దాని వాల్యూమ్ ఎంతో తెలుసా? మొత్తం కలిపితే 7 టీఎంసీల నీళ్లు కూడా అధికంగా నిల్వలేదు. ఒక్క నిమిషం తల్లి, ఇది ఇక్కడే వచ్చింది మీడియాతోటి. ఇప్పుడు 30,000 కోట్లు ఖర్చు పెట్టి 7 టీఎంసీల నీళ్లు, వాళ్ళ లెక్కలే పెద్దది,
వాళ్ళెంత సత్యమో తర్వాత మాట్లాడదాం. 7 టీఎంసీలు అంటే ఏంటి? 70,000 ఎకరాలకు అదనంగా రావాలి. ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు అయితే ఏం మాట్లాడతాడు? సాంకేతిక విషయాలు ప్రజలకు అర్థమవుతాయా? మరి మిషన్ కాకతీయ ఇచ్చిన కరెంటు నీళ్ళ వల్ల ఒక్క నిమిషం ఏం చెప్పాడు? చెరువులు దిగినాయా చూడు, ఎంత బాగా చేసినావు. నువ్వు తీసిన మట్టి కట్ట మీద వేసావు, కొత్త కట్టలు కట్టలేదు కదా. ఎప్పుడు కాకతీయుల కాలంలో కట్టిన చెరువులు ఇవి. ఆ కట్ట మీద మట్టి పోస్తే తెగకుంటుంటుందా? తెగదు అని చెప్తే ఎవడన్నా వింటాడా? ఊళ్ళే ఎవరైనా నమ్ముతారా ఇది? కానీ ఇక్కడ వచ్చేసి బ్రహ్మాండంగా చెప్తాడు. అగో ఆ ప్రయత్నం దొంగ నాటకం. అందుకోసం ఇది వాస్తవాలు కాదు. అధిక దిగుబడి వచ్చిందా రాలేదా? అంటే మేమిచ్చిన కరెంటు వల్ల, మేమిచ్చిన నీళ్ళ వల్ల అధిక దిగుబడి వచ్చింది. మరి అధికంగా దేశమంతా ఇచ్చిండా? ఈ 4 సంవత్సరాలలో దేశంలో మంచి వర్షాలు కురిశాయి, పంటలు పడినాయి. దేశంలో ప్రొడక్షన్ ఎట్లా వచ్చింది? మొత్తం 2010లో కానీ 4లో కానీ పంట ఎంత ఉంది? 2014లో ఎంత వచ్చింది? 2014 నుంచి ఇప్పుడు ఎంత వచ్చింది? 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు దాటిన చరిత్ర ఈ దేశంలో వస్తే నువ్వేదో గొప్ప చెప్పుకుంటున్నావు. వర్షాలు పడ్డాయి, భూగర్భ జలాలు పెరిగాయి, నీ మిషన్ కాకతీయలో 70,000 ఎకరాలకు అదనంగా రాలేదు నీళ్లు. యాగాలు కలిసి వచ్చినట్టున్నాయి బాగా. ఇక అది మీరే చెప్పారు, మీకు తెలుసు. అట్లయితే రేపటి నుంచి అవగామే పెడదాం. ఏంది మీ మాట విందాం, ఆయనకంటే పెద్దగా చేద్దాం రాజకీయంలో. బాబు ఈయన చేస్తే వచ్చిందని మీరు కనుక నమ్మిస్తే మేము అంతకంటే ఎందుకు వాళ్ళేమో ప్రొక్యూర్మెంట్ అంటున్నారు, వీళ్ళు ఎందుకు అసలు అది ఎందుకు ఆ లైన్ ఎందుకు తోసిపుచ్చుతున్నారు ఇక్కడ? దయచేసి మీరు ఈ విషయంలో కొద్దిగా ఒక 2 రోజులు 4 రోజులు ఒక 50 గంటలు 60 గంటలు పూర్తి హిస్టరీ తీయండి. ఎందుకంటే మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం. దయచేసి రాజకీయాల్లో మాట్లాడేవాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. సమయం, సందర్భం, అనుకూలం, వ్యతిరేకం, అది కాదు. వాస్తవాలు ఏంటి? ఎందుకు సమస్య ఉత్పన్నమైంది? ఎస్, ప్రొడక్షన్ అప్పటికి ఇప్పటికీ పెరిగింది, దేశంలో పెరిగింది, ఇక్కడ పెరిగింది. ఈ సందర్భంలో ప్రొడక్షన్ పెరిగితే ఏం చేయాలనే ఆలోచన ఉండాలి కదా. మన ప్రత్యేక పరిస్థితులు ఏంది అనాలి కదా. ఇప్పుడు యాసంగి పంట ఒక తెలంగాణకేనా? ఆంధ్రలో కూడా ఉంది కదా. మరి ఆ సమస్య గురించి ఎవరు మాట్లాడరే? అంటే చెప్తున్నాను. మరి ఈ అంశాలంటే మీరెప్పుడు, అంటే మేము చెప్పడం కంటే మీరు చెప్తేనే, ప్రతిపక్ష పార్టీలు చెప్తేనే ప్రజలు నమ్మాలి, నమ్మించాలా, నిజాల్ని మీరు చేరవేయాలి కదా. ఎప్పుడు తీసుకుంటున్నారు ఆ బాధ్యత? మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. అది కాదు, ప్రజల్లోకి వెళ్ళి ఒక్క నిమిషం. నిన్న ఇవాళ కరెంటు గురించి రాస్తున్నారు కదా పెద్ద బ్యానర్ ఐటమ్స్. నేను ఎప్పుడు పెట్టాను? 2015లో భద్రాద్రి గురించి. అంటే పబ్లిక్లోకి ఎప్పుడు వెళ్తున్నారు? పబ్లిక్లోకి వెళ్ళడానికి మేము చేసే ప్రయత్నం అనుకున్నంత రీతిలో కావట్లేదు. అది మనందరి ధర్మం, మనందరి విధి, డ్యూటీ. మాకు అధికారం కోసం పోవాలనుకోవడం మా సొంత లాభం. కానీ మిగతా ప్రజాస్వామ్య శక్తులు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ బాధ్యత కూడా కాదంటారా? వాళ్ళ బాధ్యతగా వాళ్ళు తిరుగుతున్నారు. షర్మిలమ్మ ఆల్రెడీ పొలాల్లోకి, పంట పొలాలు వాళ్ళు వెళ్తున్నారు. ప్రజలకు చేరాలంటే ఏం చేయాలి? మీరు అంటే నేను అడుగుతుంది ఇక్కడ, మీరు ఇంకే అడుగు పెట్టలేదే, పొలాల్లోకి అడుగు పెట్టలేదే, ఇంకా రైతుల దగ్గర అడుగు పెట్టలేదు కాదు. పొలాలకు అడుగు పెట్టితే నాటకం అంటారు మళ్ళీ మీరే. ఈ మాట కూడా అనేది మీరే. అయితే నేను అనేది ఏంటంటే ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి అందరం చేయాలి. సరే, మాకేమో అధికారం కోసం చేస్తాం, మేము చేస్తుంటేనేమో వీళ్ళు అధికారం కోసం చేస్తున్నారని మళ్ళీ మీరే అంటారు. అందుకోసం ప్రతిపక్షమైన అధికార పార్టీ అని ప్రజల సమస్యల మీద ప్రభుత్వాల పనితీరు మీరు స్వచ్ఛందంగా ముందు పెట్టాలి. అందుకే సరే కొన్ని సమస్యలు ఉన్నాయి, కాదనేది లేదు. దీన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అందరూ చేస్తున్నారు. కొన్ని అవుతాయి, కొన్ని కావు కొన్ని సందర్భాల్లో. కానీ ఇవాళ వచ్చిన సోషల్ మీడియా ఈజ్ ప్రాపగేటింగ్ ఇట్. హౌ డిడ్ బీజేపీ కుడ్ go to the people? It is a social media. Is it on right terms and conditions? Is it on the right facts? Is it on the truth? So when we say social media, it acts for both ways. We are on the facts. We think we are on the right path. So people will take some time to accept it. Obviously. Today, మోడీ పని దిగజారుతున్నది కదా. టుడే కేసీఆర్ పని దిగజారుతున్నదా? ఇన్ని మాటలు చెప్పి, ఇంత గొప్పలు చెప్పి మళ్ళీ వచ్చామని చెప్పేవాళ్ళు మన బై ఎలక్షన్లో దేశం అంతా ఏమైంది?
అంత మాత్రం చేత మేము ఏదో గొప్ప అని అనడం లేదు. ఇంకా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం దీర్ఘంగా. ఇది నాకు ఒక్క ఆన్సర్ రాలేదు. ఆల్టర్నేటివ్ అనే దగ్గర రాలేదు. ఏది ఆల్టర్నేటివ్? బీజేపీ మీరా? కేసీఆర్ ఇప్పుడు ఇక్కడనా? ఇక్కడనే ఆడ చెప్పట్లేదు, దేశంలో కాదు రాష్ట్రంలోనే. దేశంలో కాంగ్రెస్ వస్తుంది, ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే వాస్తవాలు తెలిసిన తర్వాత ప్రజలు క్షమించరు. అబద్ధాల పునాదుల మీద పబ్బం గడుపుకునే వాళ్ళ రోజులు తాత్కాలికమే. ఇది చరిత్ర చెప్తున్న సాక్ష్యం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య చరిత్రలో కూడా ఇది నిజమైందని ఖచ్చితంగా కనపడతా ఉంది. మేము ఆ దిశలో కూడా పనిచేస్తాం, ఆ దిశలో తీసుకొస్తాం. ఆ దిశలో ప్రజలను విభిన్న వర్గాలను విశ్వాసంలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఈ రాజకీయంతో పాటు అది అత్యంత ముఖ్యమైన విషయాన్ని మా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అంతర్గతంగా ఏం చేస్తున్నారో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, దేశంలో కానీ ఇక్కడ కానీ. ఎందుకంటే ఈ విభిన్న వర్గాలు ఎప్పుడు ఏ స్థాయిలో ఎక్కడ ఎంత మేరకు కాంగ్రెస్ బలపరిచాయి, ఇప్పుడెంత బలపరుస్తున్నాయి, దీనికి సొల్యూషన్ ఏంటి, దానికి ప్రత్యామ్నాయంగా చేయాల్సిన పనులు ఏందని మా జాతీయ పార్టీ ఆలోచిస్తున్నది. అవన్నీ మీకు చెప్పేటిగా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ బి ఏ పార్టీ టు టెల్ థింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ డన్ ఇన్ ది పార్టీ. ఐఎమ్ ఏ పార్టీ టు ఇట్ ఆల్సో ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్. అది నేను ఏదో గొప్పగా చెప్పుకోవడానికి చెప్పట్లా. పార్టీ గురించి ఆలోచన చేస్తే ఆలోచన కొంతమేరకు ముందుకు వచ్చింది. ఓవరాల్గా ఏవన్నీ చేసినా ప్రజలు విశ్వసించాల్సిన రోజే ఇంపార్టెంట్. ఫైనల్గా ప్రజలు వాళ్ళను కాన్ఫిడెన్స్లు తీసుకోవడానికి చేసే ప్రయత్నం రాజకీయాలతో పాటు, వాస్తవాలతో పాటు, అభివృద్ధితో పాటు వాళ్ళ విశ్వాసం చూరగొనడమే అత్యంత ముఖ్యమైన విషయం అనేది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకోవడం పాటు ఆ అర్థం చేసుకునే బాధ్యతతో పాటు ఆ దిశలో పనిచేయాల్సిన, అడుగులు వేయాల్సిన పనితో పాటు కార్యక్రమాలు అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం, మేము ప్లాన్ చేస్తున్నాం. సరే, మాట్లాడినప్పుడు చాలా వస్తాయి, కానీ ఆచరణలో కొన్ని జరుగుతూ ఉంటాయి. అది మీకు తెలియదు కాదు. మీ సుదీర్ఘ జర్నలిజం క్యారియర్ కానీ, మా సుదీర్ఘ రాజకీయ అనుభవం కానీ, ఈ రెండు జోడిస్తే మంచిది అని నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు నమ్మగర్భంగా, డిప్లొమాటిక్గా మళ్ళీ మొదటికి వచ్చారు మీరు. చాలా చతురతతో మాట్లాడు. మనం చాలా సార్లు ఇలా కూర్చున్న సందర్భాలు ఏదైనా దాన్ని ఏదో అంటారు ఇక అంటే బాగుండదేమో. ఏముంది ఇంకా ఏముంది అనండి. ఎంత చక్కగా చేసినా ఒకటి చక్కగా కాదట. మీరు అట్లా, అదే కరెక్టే. నేను ఇట్లా అడుగుడు, మీరు అట్లా చెప్పుడు, సరిపోయింది కదా. ఎంత చేసి, ఎంత తయారు చేసి, ఎంత చక్కగా ఉంచుదా అదే చెప్తున్నా. ఇప్పుడు మేము అడుగుడు ఇట్లా, మీరు ఎక్కడో మేము కొన్ని ఎట్లాగో అడుగుతుంటాం మా సాటిస్ఫాక్షన్ కోసం, మీరు మాత్రం దాన్ని కాదు. మీ క్లారిఫికేషన్ ప్రజల కోసం, వాస్తవాల కోసం అయితే ఒక్క నిమిషం. కానీ రేటింగ్ని పెంచుకోవడానికి, జనంలో ఉద్వేగాన్ని తీసుకురావడానికి ప్రయత్నం మీరు కాదు, అంటే జనరల్గా ఉద్వేగాన్ని పెంచడం కోసం, రేటింగ్ని పెంచుకోవడం, రీడర్షిప్ పెంచుకోవడం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. అది కూడా మాకు అర్థం, మాకు తెలుసు. ఎంతమందికి తెలుసు అనేది పక్కన పెడదాం. చాలా మందికి మనం ఒకరినొకరు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి విషయాలు మాతో చర్చించినందుకు, చాలా విషయాలు మాకు రాజకీయానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV.